ఈ రోజు మన వీడియోలో టమాటో రసంని టేస్టీగా అండ్ ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమాటో రసం ఉంటే చాలు, సైడ్ డిష్ గా కూర వేపుడు ఏం అవసరం లేదు, మొత్తం అన్నంని ఖాళీ చేసిస్తారు. రోజు తిన్నా అస్సలు బోర్ కొట్టదు, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ టమాటో రసం చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే 1/2 కిలో టమాటోస్ ని వాష్ చేసి తీసుకున్నాను. మంచి రెడ్గా ఉన్న టమాటోస్ అయితే రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక టమాటోని 4 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్ అన్నిటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 1 to 2 glasses ఆఫ్ వాటర్ పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటోస్ పైన ఉన్న తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది. రసం కదా, మళ్ళీ మనం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్తో పాటు ఉన్న వాటర్ని ఒక బౌల్లో సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు మ్యాషర్తో ఈ టమాటోస్ అంతా మ్యాష్ చేసేసుకోవాలి. వాటర్ తీసేసుకున్నాం కాబట్టి టమాటోస్ ఈజీగా మ్యాష్ అయిపోయి ఇందులో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి రసం ఎంత కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సింపుల్గా ఈ తొక్కలన్నీ రిమూవ్ చేసుకోవడం కోసం ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల తొక్కలు లేకుండా రసం అంతా వచ్చేస్తుంది. చేతితో ఒకసారి ఇలా పిండితే ఇందులో ఉన్న రసం కూడా వచ్చేస్తుంది. పడేయకుండా వేస్ట్ కాకుండా ఈ టిప్ యూజ్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసి టమాటో రసం అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ రసం తాలింపు పెట్టుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడం కోసం ఇక్కడ నేనైతే క్లే పాట్ని తీసుకున్నా. ఇలా మట్టి కుండలో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోవడం వల్ల రసం టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ జీలకర్రతో పాటు కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇంగువ యాడ్ చేసేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల రసంకి అథెంటిక్ ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా మంచి అరోమాని ఇస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 4 to 5 ఎండుమిర్చిని కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేయాలి. ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2-3 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని హాఫ్ మున్స్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా జస్ట్ ట్రాన్స్పరెంట్ అవుతే సరిపోతుంది. రసం కదా, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మంచి కలర్ కోసం 1 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల రసంకి మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మీ స్పైస్కి తగినంత కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రసం బాగుండాలి అంటే తాలింపు బాగుండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న టమాటో రసం వేసేసుకోవాలి. కొన్ని కరివేపాకులు వేసి కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ రసంని బాగా ఉడికించేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడుకుతున్న రసంలో ఒక చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల రసంకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ టొమాటో రసం అనే కాదు, ఏ రసంకైనా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక 1/2 స్పూన్ ఆఫ్ మేతి పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు అయిపోతుంది. జస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి అంతే. రసం 5 to 10 minutes బాగా ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. టమాటో రసంకి ఇలా తాలింపు వేసుకుంటే గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం రెడీ అయిపోతుంది. టమాటో రసం మరుగుతున్నప్పుడే ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. అసలు జస్ట్ వైట్ రైస్తో పక్కన పాపడ్ పెట్టుకొని తిన్నా సరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో రసాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.